ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బీసీ రిజర్వేషన్లపైన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. విజయ్ సేన్ రెడ్డి, అభినందన్ కుమార్ షావలీలతో బెంచ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం సరిగ్గా 5 గంటలకు హౌస్ మోషన్ పిటిషన్లపై విచారణ జరగబోతోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. హౌస్ మోషన్ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, బీసీ రిజర్వేషన్లపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎగ్జాక్ట్ ఎన్ని గంటలకు దీని మీద విచారణ జరిగే అవకాశం ఉంటుంది? సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ నేతృత్వంలో విజయ్ రెడ్డి మెంబర్ గా ఇద్దరు న్యాయమూర్తులతో కూడినటువంటి డివిజన్ బెంచ్ దీనికి సంబంధించి ఏర్పాటైంది. దీనికి సంబంధించి ఇవాళ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఎందుకంటే ఇవాళ నుంచి సెలవులు ఉన్నాయి కాబట్టి కోర్టులో పిటిషన్ మూవ్ చేయడానికి ఉండదు కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కానీ హైకోర్టులోనే దీనికి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంది. 5 గంటలకు ఎగ్జాక్ట్ గా 5 గంటలకు దీనికి సంబంధించి పిటిషన్ విచారణ జరగబోతోంది. 42% బీసీలకు రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీవో విడుదలకు ముందే హైకోర్టులో మాధవరెడ్డి అనేటువంటి వ్యక్తి, రెడ్డి జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తి 4 రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించినటువంటి సింగిల్ బెంచ్ కేవలం పత్రికల్లో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎలా పిటిషన్ వేస్తారు, దానికి సంబంధించి ఏ రకంగా కూడా ప్రభుత్వ అధికారిక ప్రకటన లేదు కాబట్టి ఈ పిటిషన్ చెల్లదు అంటూ ఆ పిటిషన్ ను కొట్టివేశారు. మళ్ళీ రాత్రి దీనికి సంబంధించి జీవో వచ్చింది కాబట్టి ఇప్పుడు జీవో కాపీని తీసుకొని పిటిషన్ కు జత చేశారు. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ప్రస్తుతం అన్నది కాసేపట్లో కొనసాగబోతోంది. జస్టిస్ అభినందన్ కుమార్ షావ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిలతో కూడినటువంటి బెంచ్ మరి కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ జరపబోతోంది. మరి ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. మొదట పిటిషనర్ల తరపు లాయర్ వాదనలు వినిపిస్తారు. 42% బీసీలకు కేటాయిస్తే గనక మరి ఓసీలకు సంబంధించినటువంటి వ్యవహారమే కావచ్చు, ఆ రిజర్వేషన్ల కేటాయింపులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అనేకమైనటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి దీనిపైన ప్రస్తుతం ఇమీడియట్ గా స్టే విధించాలి, తర్వాత ఆ జీవోని కొట్టివేయాలంటూ వాళ్ళు అభ్యర్థించినటువంటి అంశం. మరి దీనికి సంబంధించే మరి ప్రభుత్వం ఏ విధంగా కోర్టులో రియాక్ట్ అవుతుందనేటువంటిది చూడాల్సి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించింది. దానికి సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపించింది. కానీ అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. మరి ఈ జీవోను ఛాలెంజ్ చేస్తే కాసేపట్లో దీనికి సంబంధించి విచారణ జరగబోతోంది. కాబట్టి మరి హైకోర్టు ఇటు పిటిషనర్ల వాదన అటు ప్రభుత్వం వాదనలు విన్న తర్వాత ఏ నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఆల్ రైట్ అరవింద్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.